morning, all of you. This is my 20th lecture on machine design subject. In this session, I am going to explain about design procedure of a hooks joint or universal coupling, and also I will explain about Oldham coupling. Okay. Now, this is a Oldham coupling. Okay. So this is the animated view. First, we have to observe the components. Here, totally we have three components. Okay, this left side and right side both are flanges. Okay, this is a hub. This one is a flange. Okay, so both are same. Okay, right side and left side flanges having same dimensions. Okay, same size and the same cross section. This middle one is a intermediate disc. Okay, this one is very important for Oldham coupling. This red color disc is very important for Oldham coupling. Okay. Here also we are using a key. So here you can observe this is a key groove, key slot. Okay, for inserting the key. Okay. So here you can observe these two are the shafts. These two shafts are in misalignment position. Okay, these two shafts are not in perfect alignment. Okay, these two shafts are having some deviation. Okay, these two axes are not in collinear. Okay, Oldham coupling is used to join two shafts which have lateral misalignment. Okay, మనకి ఈ ఓల్డ్హామ్ కప్లింగ్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తారంటే టూ షాప్స్ అనేవి లాటరల్ మిస్అలైన్మెంట్ అనేది ఉంటే ఇక్కడ యూజ్ చేస్తామండి. అంటే ఇక్కడ దీని యొక్క యాక్సిస్ అనేది హారిజంటల్ గానే ఉంటుంది, దీని యొక్క యాక్సిస్ హారిజంటల్, బట్ ఈ టూ యాక్సిస్ కి మధ్య డిస్టెన్స్ అనేది కొంత హైట్ వేరియేషన్ అనేది ఉంటుంది. సో దాన్ని లాటరల్ మిస్ అలైన్మెంట్ అంటాం. సో ఈ విధంగా మనకి ఇటువంటి హైట్స్ వేరియేషన్ కనుక ఉంటే ఆ టూ షాప్స్ అలాంటి ప్లేసెస్ ఈ ఓల్డ్హామ్ కప్లింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టూ ఫ్లాంజెస్ ఏ అండ్ బి. సో ఇక్కడ మీరు ఈ హ్యాచింగ్ చేసిన రెడ్ కలర్ హ్యాచింగ్ చేసింది లెఫ్ట్ సైడ్ ఫ్లాంజ్ అండ్ దిస్ వన్ ఇస్ రైట్ సైడ్ ఫ్లాంజ్. ఓకే, ఏ అనేది ఒక లెఫ్ట్ సైడ్ ఫ్లాంజ్ అంటే బి అనేది రైట్ సైడ్ ఫ్లాంజ్. ఈ ఫ్లాంజ్ అండ్ మొత్తం కలిపి ఉంటుంది. సో వీటిలో ఈ టూ షాప్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఈ మిడిల్ వన్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి జాగ్రత్త. ఈ మిడిల్ వన్ ఏంటి చూడండి, ఈ ఫ్లాంజ్ ఏ అండ్ ఫ్లాంజ్ బి కి టూ స్లాట్స్ ఉంటాయండి. ఓకేనా, ఆ స్లాట్స్ రెక్టాంగులర్ షేప్ లో ఉండే స్లాట్స్ ఉంటాయి. ఓకే అండి. సో అండ్ ఏ సెంట్రల్ ఫ్లోటింగ్ పార్ట్ ఈ విత్ టూ టాంగ్స్. సో మధ్యలో ఉన్న పార్ట్ ని ఈ ఫ్లోటింగ్ పార్ట్ అంటారు, లేదంటే రొటేటింగ్ డిస్క్ అంటాం. దీన్ని క్యాపిటల్ ఈతో ఇండికేట్ చేస్తున్నాను నేను ఇక్కడ. దీనికి రెండు టాంగ్స్ ఉంటాయండి, T1 అండ్ T2 అనేవి టూ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ప్రొజెక్టింగ్ పార్ట్స్ అనేవి రెక్టాంగులర్ షేప్ ఉంటే ఎక్స్ట్రా ప్రొజెక్టింగ్ పార్ట్ అనేది ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ అదేవిధంగా రైట్ సైడ్ ఒకటి హారిజంటల్ గా ఒకటి వర్టికల్ గా ఉంటుంది. ప్రొజెక్షన్ T1 అండ్ T2 అనేవి స్లాట్స్ రెక్టాంగులర్ షేప్ లో ఉండే ప్రొజెక్షన్ పార్ట్స్ అనేవి రెండు ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ పొజిషన్ ఉంటాయి. ద సెంట్రల్ ఫ్లోటింగ్ పార్ట్ ఈజ్ హెల్డ్ బై మీన్స్ ఆఫ్ ఏ పిన్ పాసింగ్ త్రూ ది ఫ్లాంజెస్ అండ్ ద ఫ్లోటింగ్ పార్ట్. సో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెంట్రల్ లో ఉండే ఫ్లోటింగ్ పార్ట్ కి రెండు ప్రొజెక్షన్స్ ఉంటాయి కదండి. ఆ టూ ప్రొజెక్టింగ్ పార్ట్స్ అనేవి ఈ ఫ్లాంజెస్ లో ఉంటాయండి. ఈ ఫ్లాంజెస్ కి అటాచ్ అయ్యి ఉండటం వల్ల మనకి అక్కడ రిజిడ్ గా పట్టుకొని
రొటేట్ అవుతూ ఉంటాయి. ఓకే అండి, ఇక్కడ ఎలాంటి బోల్ట్స్ కానీ మనకి రివిట్స్ కానీ ఎలాంటి యూజ్ అంటే ఇక్కడ ఎలాంటివి యూజ్ చేయకుండా మనకి ఫ్రీగా ఇక్కడ రొటేట్ అయ్యింది అనమాట. ఓకే, the tongue T1 fits into the slot of a flange A. సో ఫ్లాంజ్ A లో ఈ ఇక్కడ చూడండి tongue 1 అనేది T1 అనేది ఈ లెఫ్ట్ సైడ్ ఫ్లాంజ్ లో ఉంటుంది. నెక్స్ట్ ఈ tongue 2 అనేది రైట్ సైడ్ ఫ్లాంజ్ లో ఉంటుంది. ఓకే, మీకు మళ్ళీ ఒకసారి వీడియో చూపిస్తాను. The resultant of these two components of motion will accommodate lateral misalignment of the shaft as they rotate. Okay, సరే ఈ వీడియో చూడండి. ఇది హబ్ అండి, మనకి చూడండి రౌండ్ సర్కులర్ షేప్ లో ఉండే ఈ షాఫ్ట్ ఇన్సర్ట్ అయ్యే పోర్షన్ వచ్చి హబ్. ఓకే అండి, ఇది హబ్. నెక్స్ట్ ఇది ఈ లార్జ్ సర్కులర్ డయామీటర్ ఉన్నది ఫ్లాంజ్ అనమాట. సో ఇది రైట్ సైడ్ ఫ్లాంజ్. ఓకే, బి ఫ్లాంజ్ బి, ఇది లెఫ్ట్ సైడ్ ఫ్లాంజ్ ఏ. ఓకే, సో ఇక్కడ మీరు ఈ స్లాట్స్ అనేవి ఇక్కడ చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ ఏమో ఒకటి వర్టికల్, ఇంకోటి హారిజంటల్ గా ఉండే స్లాట్ ఉంది. అంటే ఇక్కడ మధ్యలో ఫ్లోటింగ్ పార్ట్ కి ఇక్కడ ఎక్స్ట్రాగా ఎడిషనల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బయటికి ప్రొజెక్షన్ లాగా వచ్చి ఒక రెక్టాంగులర్ షేప్ లో ఉండే ప్రొజెక్టింగ్ పార్ట్ అనేది ఉంటుందండి. అది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. ఆ రెండు ప్రొజెక్షన్ పార్ట్స్ అనేవి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఒకదానికి ఒకటి 90 degrees యాంగిల్ తో ఉంటుందండి. ఒకటి హారిజంటల్ గా, ఒకటి వర్టికల్ గా ప్రొజెక్టింగ్ పార్ట్స్ ఉంటాయి. ఆ టూ ప్రొజెక్టింగ్ పార్ట్స్ అనేవి ఈ ఫ్లాంజెస్ లోకి ఫిట్ అయి ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ టాంగ్ T1 అనేది ఈ లెఫ్ట్ సైడ్ ఫ్లాంజ్ లోకి, రైట్ సైడ్ ఉన్న టాంగ్ T2 అనేది రైట్ సైడ్ ఫ్లాంజ్ లోకి ఇన్సర్ట్ చేయబడి ఉంటుంది. సో ఈ విధంగా వాటి యొక్క రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రీగా. ఓకే అండి, ఈ మధ్యలో ఈ ఫ్లోటింగ్ పార్ట్ అనేది ఇన్సర్ట్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్ ఇక్కడ ఒక షాఫ్ట్ అనేది తిరిగితే రొటేట్ అయితే ఆటోమేటిక్ ఈ సెకండ్ ఫ్లాంజ్ కూడా రొటేట్ అయింది బై యూజింగ్ ఈ ఫ్లోటింగ్ పార్ట్. ఓకే, సో దిస్ ఇస్ ది అనదర్ వ్యూ యూ కెన్ అబ్జర్వ్ హియర్ క్లియర్లీ. Okay, this is this green color indicates a floating part or rotating disc. Okay, these two are the shafts. Okay, so ఇక్కడ మీరు క్లియర్ గా వాటి ఇండివిజువల్ గా పార్ట్స్ అనేవి చూస్తే ఇది అసెంబుల్ డయాగ్రామ్ అండి. ఇది ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ. ఇది వచ్చేటప్పటికి మీకు డిసెంబుల్ వ్యూ అండ్ పార్ట్ డ్రాయింగ్. ఓకే, విడివిడిగా పార్ట్స్ అనేవి చూడండి. ఈ రైట్ సైడ్, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది సేమ్ షేప్ ఉంటుందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, దీనికి వర్టికల్ గా ఒక గ్యాప్ స్లాట్ ఉంది చూడండి. ఇక్కడ వర్టికల్ గా ఉంది దీనికేమో హారిజంటల్ గా ఉంటుందండి. చూడండి, దీనికేమో హారిజంటల్ స్లాట్ ఉంటుంది, దీనికేమో వర్టికల్ గా స్లాట్ ఉంది. ఈ స్లాట్ లో కరెక్ట్ గా ఇన్సర్ట్ అయ్యే విధంగా ఈ టంగ్స్ అనేవి చూడండి. ఇక్కడ ప్రొజెక్టింగ్ పార్ట్స్ ఇక్కడ వర్టికల్ గా ఉంది దాని టంగ్. ఆ వర్టికల్ ఉంది దీనిలో ఈ స్లాట్ లో కరెక్ట్ గా ఇన్సర్ట్ అయ్యింది. దీనికేమో హారిజంటల్ స్లాట్ కాబట్టి ఇక్కడ హారిజంటల్ ఈ టాంగ్ ఉంది చూడండి ఒకసారి. ఓకేనా, ఈ హారిజంటల్ టాంగ్ వచ్చి ఈ హారిజంటల్ స్లాట్ లో ఇన్సర్ట్ అయింది. ఈ వర్టికల్ టాంగ్ వచ్చేటప్పటికి ఈ వర్టికల్ స్లాట్ లో ఇన్సర్ట్ అయింది. ఓకే, ఇక్కడ మనకు కావాల్సిన డిస్టెన్స్ హైట్స్ వేరియేషన్ అనేది ఇక్కడ మనకు కావాల్సిన విధంగా మూవ్ చేస్తాం. ఆటోమేటిక్ గా అది మూవ్ అయింది. దాన్ని బట్టి ఫిట్ చేసి ఇక మనకి ఒక షాప్ రొటేట్ అయితే ఆటోమేటిక్ రెండో షాప్ కూడా రొటేట్ అయింది. ఓకే, ఇది మెయిన్ గా వర్కింగ్ ఫంక్షన్ ఆఫ్ ఓల్డేహామ్ కప్లింగ్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అదేంటి, యూనివర్సల్ కప్లింగ్. యూనివర్సల్ కప్లింగ్ దీనికి ఇంకొక పేరు హుక్స్ జాయింట్ అంటాం. హుక్స్ జాయింట్ ఆర్ యూనివర్సల్ కప్లింగ్. ఓకే, యూనివర్సల్ కప్లింగ్స్ లో డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక వన్ టైప్ ఆఫ్ డిజైన్. ఇక్కడ సెంటర్ లో ప్లస్ షేప్ లో ఒక పిన్ ఉంటుందండి. దానికి ఈ టూ హుక్స్ ఈ చూడండి యూ షేప్ లో ఉండే హుక్స్ అనేవి దానికి అటాచ్ చేయబడి ఉంటాయి. ఇక్కడ యాంగులర్ మిస్ అలైన్మెంట్ అనేది ఉంది. ఇక్కడ ఈ టూ షాప్స్ మధ్య యాంగులర్ మిస్ అలైన్మెంట్ అనేది ఉంటుందండి. ఇందాక మనకి అక్కడ చూస్తే లాటరల్ మిస్ అలైన్మెంట్ అండి, అంటే హైట్స్ అనేది మాత్రమే ఇక్కడ డీవియేషన్ ఉంది. ఇందాక మనం చూసిన ఓల్డేహామ్ కప్లింగ్స్ లో హైట్స్ అనేవి ఏదన్నా చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు షాప్స్. కానీ ఇక్కడ ఏంటి, డైరెక్ట్ గా టూ షాప్స్ అనేవి సమ్ యాంగిల్ తో డీవియేషన్ తో మనకి రొటేట్ అవ్వడానికి ఈ యూనివర్సల్ కప్లింగ్ అనేది యూజ్ అవుతుంది.
ఈ టైప్ ఆఫ్ యూనివర్సల్ కప్లింగ్స్ అనేవి మనం ప్రొపెల్లర్ షాప్స్ దగ్గర ఎక్కువగా చూస్తాం. మన ఆటోమొబైల్స్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి ఇది. ఆటోమొబైల్స్ లో పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి చాలా ఎక్కువగా యూజ్ చేసే పార్ట్ అండి ఇది. ఓకే, ప్రొపెల్లర్ షాప్ దగ్గర దాన్ని జాయింట్ చేయడానికి ఈ యూనివర్సల్ కప్లింగ్ జాయింట్ అని యూజ్ చేస్తారు. ఓకే, the universal or hooks coupling is used to connect two shafts whose axes intersect at a small angle. So ఇక్కడ మనకి చూస్తే చూడండి, ఈ షాప్ యాక్సెస్ అనేది ఇట్లా ఉంటుందండి. ఓకే, ఈ షాప్ యొక్క యాక్సెస్ ఏమో ఇట్లా ఉంటుంది. దాని యొక్క యాక్సెస్ ఈ రెండు యాక్సెస్ మధ్య సమ్ యాంగిల్ అనేది మేక్ చేస్తుంది. అంటే ఇక్కడ యాంగులర్ మిస్ అలైన్మెంట్ అనేది ఉంటుంది. ఈ టూ యాక్సెస్, ఈ హారిజంటల్ ఉన్న షాప్ యొక్క యాక్సెస్, ఇక్కడ ఇంక్లైన్డ్ ఉన్న షాప్ యొక్క యాక్సెస్ రెండు కూడా చూస్తే మీకు ఈ విధంగా సమ్ యాంగిల్ ని మేక్ చేస్తూ ఉంటుంది. సో మనకి అంటే ఇక్కడ మిస్ అలైన్మెంట్ ఎలా ఉంటుంది, యాంగులర్ షేప్ లో ఉంటుంది. కానీ ఇందాక మనం చూసిన ఓల్డ్ హ్యాండ్ కప్లింగ్ అయితేనేమో స్ట్రైట్ లైన్, అంటే ఇది ఒక లైన్ అయితే దానికి కొంచెం హైట్ డివియేషన్ తో ఓల్డ్ హ్యాండ్ కప్లింగ్. ఇక్కడేమో డైరెక్ట్ గా టూ యాక్సెస్ అనేవి సమ్ యాంగిల్ తో ఉంటాయండి. ఓకే, అదొకటి మెయిన్ డిఫరెన్స్. అదొకటి. The inclination of the two shafts may be constant, but in actual practice it varies when the motion is transmitted from one shaft to another. సో యాక్చువల్ గా మనం డిజైన్ చేసేటప్పుడు అయితేనేమో థీటా అనే యాంగిల్ అనేది కాన్స్టెంట్ గా పెట్టుకొని మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. కానీ ఈ యాక్చువల్ గా మనకి అక్కడ పవర్ అనేది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాత్రం దానికి యాంగిల్ మనకి అక్కడ కనెక్ట్ చేసే విధానాన్ని బట్టి యాంగిల్ అనేది స్టాండర్డ్ గా కాకుండా కొంచెం చేంజెస్ అవుతూ ఉంటాయి. ఇక్కడ పవర్ ట్రాన్స్మిషన్ చేసే విధానాన్ని బట్టి. అంటే ఈ షాప్ యొక్క యాక్సెస్ కి, ఈ షాప్ యొక్క యాక్సెస్ కి మధ్య ఉన్న యాంగిల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, కాన్స్టెంట్ అయితే కాదు. ఓకే, ద మెయిన్ అప్లికేషన్ ఆఫ్ ది యూనివర్సల్ or hooks coupling is found in the transmission from the gearbox to the differential or back axle of the automobiles. సో మనకి ఆల్రెడీ ఇందాక నేను చెప్పానండి, ఈ యూనివర్సల్ కప్లింగ్ అనేది ఆటోమొబైల్స్ లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. అది ఎక్కడ యూజ్ చేస్తాము, గేర్ బాక్స్. మనకి ఎక్కడైతే మన గేర్ బాక్స్ ఉంటుందో, అంటే మనకి ఇంజిన్ నుంచి వచ్చే పవర్ ని మనకి గేర్ బాక్స్ ద్వారా ఆ పవర్ ని గేర్ బాక్స్ లో అక్కడ ఉంటే యాక్సిల్, దాని యొక్క షాఫ్ట్ ఇక్కడ ఒకదానికి కనెక్షన్ ఇస్తాం. ఇది వెళ్ళి మనకి బ్యాక్ సైడ్ ఉన్న యాక్సిల్ ని మూవ్ చేయాలి. కానీ బ్యాక్ సైడ్ ఉండే ఆ వీల్స్ ఉంటాయి కదా, ఆ వీల్స్ ని రొటేట్ చేయడానికి ఆ వీల్స్ మధ్యలో మనకి బ్యాక్ అండ్ డిఫరెన్షియల్ గేర్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది బ్యాక్ యాక్సిల్ దగ్గర. సో ఆ గేర్ బాక్స్ ని ఈ గేర్ బాక్స్ కి కనెక్ట్ చేస్తూ ఈ టూ షాప్స్ అనేవి మనకి యాంగులర్ మోషన్ లో యాంగులర్ గా మనకి కనెక్ట్ చేయబడి ఉంటుంది. సో ఆటోమేటిక్ గా మన గేర్ బాక్స్ దగ్గర షాఫ్ట్ రొటేట్ అయితే ఇది వెళ్ళి బ్యాక్ యాక్సిల్ ని ఆటోమేటిక్ గా రొటేట్ చేస్తుంది అనమాట. సో మన యొక్క ఆటోమొబైల్ అనేది ముందుకి ఫార్వర్డ్ మోషన్ లో మూవ్ అవ్వడానికి ఈ యొక్క కప్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కప్లింగ్ అనేది కనుక బ్రేక్ డౌన్ అయితే మనకి ఆటోమొబైల్ కూడా బ్రేక్ డౌన్ అవుతుంది, ఆటోమేటిక్ గా రన్ అవటం అనేది ఆగిపోతుంది. ఎందుకంటే బ్యాక్ యాక్సిల్ అంటే మన లారీస్ కానీ బస్సెస్ కానీ వీటికి తీసుకుంటే హెవీ ట్రక్స్ కి కానీ హెవీ ఇంజన్స్ అనేవి తీసుకుంటే 4 వీలర్స్ బళ్ళలో మనకి ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ సిస్టమ్స్ అనేవి ఉంటాయండి ఎక్కువగా. ఓకేండి, ఇది లేకపోతే బ్యాక్ యాక్సిల్ అనేది మనకి మూవ్ అవ్వదు, రొటేట్ అవ్వదండి. ఓకే అండి, in such a case we use two hooks coupling, one at each end of the propeller shaft. So propeller shafts వచ్చేటప్పటికి ఇలాంటివి టూ హుక్స్ జాయింట్స్ అనేవి యూజ్ చేస్తున్నాను, అది కూడా చూపిస్తాను ఇప్పుడు. కనెక్టింగ్ ది గేర్ బాక్స్ at one end and the differential on the other end. సో గేర్ బాక్స్ దగ్గర ఒక కప్లింగ్ ఉంటుంది,
అదేవిధంగా డిఫరెన్షియల్ గేర్ బాక్స్ దగ్గర డిఫరెన్షియల్ గేర్స్ దగ్గర ఏమో ఇంకొక కప్లింగ్ ఉంటుంది. ఈ టైప్ యూనివర్సల్ కప్లింగ్. సో 2 యూనివర్సల్ కప్లింగ్స్ యూజ్ చేస్తారు. A hooks coupling is also used for transmission of power to different spindles of multiple drilling machines. సో ఈ హుక్స్ జాయింట్స్ అనేవి ఇంకా ఎక్కడ యూజ్ చేస్తారంటే మల్టిపుల్ డ్రిల్లింగ్ మిషన్స్, అంటే డిఫరెంట్ స్పిన్డిల్స్ ఒకేసారి మనం రొటేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ నీ జాయింట్ ఇన్ మిల్లింగ్ మిషన్స్. సో మిల్లింగ్ మిషన్స్ లో నీ జాయింట్ గా ఇది యూజ్ చేస్తాం. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తే ఇందాక మనం చూస్తున్న వీడియో ఇది, ఇక్కడ క్లియర్ గా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చినప్పటికి మన యొక్క ఆటోమొబైల్స్ లో ప్రొపెల్లర్ షాఫ్ట్ కి ఇక్కడ ఈ విధంగా కనెక్షన్ ఉంటుంది. ఒకటేమో గేర్ బాక్స్ ఉంటుంది కనెక్షన్, ఒక యూనివర్సల్ కప్లింగ్. ఇంకొకటేమో డిఫరెన్షియల్ ఆ బ్యాక్ యాక్సిల్ దగ్గర ఇంకొక కప్లింగ్ ఉంటుంది. ఈ మధ్యలో ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది ఉంటుంది. ఓకే అండి. సో ఇది మనకి రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ చూస్తే మీకు యాంగులర్ మిస్అలైన్మెంట్ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఈ గేర్ బాక్స్ దగ్గర ఉండే షాఫ్ట్ ఇక్కడ ఉంది, బ్యాక్ యాక్సిల్ దగ్గర ఉండే షాఫ్ట్ ఇక్కడ చూడండి. హైట్స్ వేరియేషన్ ఉంది, అదేవిధంగా యాంగులర్ వేరియేషన్ కూడా ఉంది. ఓకే, ఇది యూనివర్సల్ కప్లింగ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్. యూనివర్సల్ కప్లింగ్ లోనే ఇంకొక టైప్ అండి. మీకు వీటి యొక్క ఫ్లాంజెస్ కానీ వాటి యొక్క అరేంజ్మెంట్స్ ఉంది. యూ షేప్ లో ఉండే హుక్స్ అనేవి ఇందాక మనం చూసిన దానికి చూడండి. ఈ యూనివర్సల్ కప్లింగ్ ఆర్ హుక్స్ జాయింట్ అనేది చూడండి, ఇక్కడ ఈ హుక్స్ అనేవి ఎలా ఉన్నాయో ఇంకొకటి మీరు చూసే దీనికి చిన్న చేంజెస్ ఉంటాయి, కానీ అప్లికేషన్ అనేది సేమ్ అండి, పర్పస్ అనేది సేమ్. ఓకే, ఇది అసెంబుల్ ఇక్కడ మీకు డిజంబుల్ అండ్ అసెంబుల్ వీడియో, ఇది పార్ట్స్ అనేవి 1 by 1 ఎలా అసెంబుల్ అవుతుంది అనేది. ఇవి షాప్స్ అండి, ఇవి వచ్చి మనకి యూనివర్సల్ కప్లింగ్. వీటిని 1 by 1 జాయిన్ చేయడానికి ఇక్కడ ఈ విధంగా మనకి పిన్స్ అనేవి యూజ్ చేస్తాం. యూనివర్సల్ కప్లింగ్ ఒక డీటెయిల్డ్ అసెంబుల్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు చూడండి. ఇక్కడ మనకి యూ షేప్ లో ఉండే 2 ఫోర్క్స్ ఉంటాయండి. ఆ ఫోర్క్స్ అనేవి యూ షేప్ లో ఉండి ఆపోజిట్ డైరెక్షన్ లో కనెక్ట్ చేయబడి ఉంటుంది. చూడండి, ఇక్కడ చూడండి, ఒక యూ షేప్ లో ఉండే ఫోర్క్ అనేది మిడిల్ లో ఉండే దానికి ఈ పిన్స్ ద్వారా, చూడండి ఈ రౌండ్ షేప్ లో ఉండే పిన్స్, వాటి ద్వారా మనకి సెకండ్ షాఫ్ట్ యొక్క యూ షేప్ లో ఉండే ఫోర్క్ కి కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా ఇక్కడ 2 పిన్స్ అనేవి యూజ్ చేస్తారండి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ వర్టికల్ గా ఒక పిన్ ఉంటుంది, హారిజాంటల్ గా పిన్ ఉంటుంది. ఆ పిన్స్ అనేవి ఇక్కడ కాటర్ పిన్ ద్వారా ఫిట్ చేయబడి ఉంటుందండి. అంటే సర్కులర్ కీని ఆ కాటర్ పిన్ యూజ్ చేస్తాం. ఆ కాటర్ పిన్ యూజ్ చేసి ఇక్కడ ఫిట్ చేస్తాం. ఎలాంటి వీటికి బోల్ట్స్ కానీ నట్స్ కానీ ఉండవు, డైరెక్ట్ గా ఇక్కడ షాఫ్ట్ లాగా ఉండే పిన్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది మిడిల్ లో ఇంటర్మీడియట్ మెంబర్ ఇది. ఇక్కడ దీని ఇక్కడ స్లాట్ వర్టికల్ గా హోల్ ఒకటి, హారిజాంటల్ హోల్ ఉంటుంది. దానికి తగ్గట్టు యూ షేప్ లో ఫోర్క్స్ అనేవి ఫిట్ చేయబడి ఉంటాయి. ఇక్కడ చూడండి, కీస్ అనేవి ఆల్రెడీ ఇన్సర్ట్ చేసాం, షాఫ్ట్ ఇన్సర్ట్ చేశారు. ఓకేనా, డిజైన్ ఆఫ్ షాఫ్ట్, డిజైన్ ఆఫ్ కీ అనేది సేమ్ అండి. డిజైన్ ప్రొసీజర్ అనేది అంతకుముందు మన ఫ్లాంజ్ కప్లింగ్స్ కి ఎలా చేసాం సేమ్ అదే ప్రొసీజర్. ఓకేనా, షాఫ్ట్ కీ అనేది మెయిన్ మనం డిజైన్ చేసేది షాఫ్ట్ ఒకటి, ఈ పిన్స్ అండి, ఈ కనెక్టింగ్ పిన్స్ అనేవి ఒకటి డిజైన్ చేస్తాం. రిమైనింగ్ అన్ని స్టాండర్డ్ డైమెన్షన్స్ తీసుకుంటాం అండి. అంటే ఓన్లీ మనం ఇక్కడ డిజైన్ చేయాల్సిందల్లా షాఫ్ట్ యొక్క డయామీటర్ అండి. షాఫ్ట్ యొక్క డయామీటర్, ఈ సాలిడ్ షాఫ్ట్ యొక్క డయామీటర్ స్మాల్ డి, అండ్ ఆ పిన్స్, ఆ యూనివర్సల్ కప్లింగ్ పిన్స్ ని ఒకటి డిజైన్ చేస్తాం. ఈ 2. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవ్వండి ఈ విధంగా ఉంటుంది. దీనికి అసెంబుల్ వ్యూ డయాగ్రామ్, ఒకటి ఫ్రంట్ వ్యూ, ఇంకోటి సైడ్ వ్యూ. ఓకే, ఇక్కడ ఇవ్వండి ఈ విధంగా కావాలంటే మన ఇందాక మన డయాగ్రామ్ వచ్చినప్పుడు ఇక్కడ హారిజాంటల్ గా 2 షాఫ్ట్స్ ని ఎగ్జాక్ట్ అలైన్మెంట్ అయినా మనం కనెక్షన్ ఇచ్చుకోవచ్చు అండి. ఇది ఎగ్జాక్ట్ గా. ఓకే అండి, 2 యాక్సెస్ అనేవి ఒకే లైన్ లో ఉంటాయి.
ఈ విధంగా అయినా మనకి అలైన్మెంట్ పర్ఫెక్ట్ అలైన్మెంట్ టైప్ లో అయినా కరెక్షన్ ఇవ్వచ్చు. లేదు మన రిక్వైర్మెంట్ బట్టి ఈ విధంగా యాంగులర్ అలైన్మెంట్ అయినా మనం ఇవ్వచ్చు అండి. ఓకే, మన యొక్క అవసరాన్ని బట్టి. ఓకే, ఇవి స్టాండర్డ్ సైజెస్ అండి. సో మనం ఇక్కడ స్మాల్ డి డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఆ డైమెన్షన్స్ ని బేస్ చేసుకొని రిమైనింగ్ డైమెన్షన్స్ అన్ని ఈ స్టాండర్డ్ సైజెస్ లో మనం రిమైనింగ్ తీసుకుంటాం. ఓకే అండి, సో మనం యూ షేప్ లో ఉంటే ఫోక్స్ కానీ రిమైనింగ్ ఈ హబ్స్ కానీ ఇవి ఏం డిజైన్ చేయాల్సిన లేదు. ఓన్లీ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ ఒకటి డిజైన్ చేస్తే చాలు. తర్వాత ఇక్కడ యూజ్ చేసే పిన్స్ ఉన్నాయి కదండి, ఒకటి వర్టికల్ గా ఉండేది, ఇంకొకటి హారిజాంటల్ ఒకటి పిన్ ఉంది కదా, ఆ 2 పిన్స్ ని జాయిన్ చేయడానికి పిన్స్ డిజైన్ చేయడం ఒకటి. టోటల్ గా 2 కాంపోనెంట్స్ మాత్రం మనం డిజైన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు డిజైన్ ప్రొసీజర్ ఒకసారి చూద్దాం. డిజైన్ ప్రొసీజర్ ఆఫ్ యూనివర్సల్ ఫ్లెక్సిబుల్ కప్లింగ్ ఆర్ హుక్స్ జాయింట్. ఇది ఫ్లెక్సిబుల్ కప్లింగ్ అండి. ఫ్లెక్సిబుల్ కప్లింగ్ లో ఏంటి, మిస్ అలైన్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, సో దీంట్లో డిజైన్ ఆఫ్ షాఫ్ట్ ఒకటి, డిజైన్ ఆఫ్ పిన్ ఒకటి, 2 మనం డిజైన్ చేసేది. ఫస్ట్ డిజైన్ ఆఫ్ సాలిడ్ షాఫ్ట్ సేమ్ అండి. అన్ని కప్లింగ్స్ ఎలా అయితే డిజైన్ చేసామో సేమ్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ సాలిడ్ షాఫ్ట్ ఫైండ్ అవుట్ చేయడం అన్నిటికీ సేమ్ ఒకటే. పవర్ అనేది ఇస్తాడు, పవర్ ఇస్తే టార్క్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. టార్క్ ఫైండ్ అవుట్ చేయడం పవర్ P = T ఒమేగా. ఒమేగా అంటే 2π n/60. సో అది సబ్స్టిట్యూట్ చేసి టార్క్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. టార్క్ = 60p/2πn అనేది ఫార్ములా. ఈ ఫార్ములా నుంచి టార్క్ అనేది వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది మెయిన్ టార్క్ అండి. నెక్స్ట్ టార్క్ మనకి వచ్చిన ఇక్కడ ఈ వచ్చిన మెయిన్ టార్క్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సాలిడ్ షాఫ్ట్ కి మనకి ఫార్ములా ఇది టార్క్ πd2/60 τ అనేది. సో ఆ 2 ఈక్వేషన్స్ ఈ ఈక్వేషన్ రెండింటిని మనం ఈక్వేటింగ్ చేస్తే మనకి ఇక్కడ టౌ అనే వాల్యూ షియర్ స్ట్రెస్ ఫర్ షాఫ్ట్ మెటీరియల్ కి ఇస్తాడు. సో ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ అన్నోన్ వాల్యూ ఏదైతే ఉందో స్మాల్ డి డయామీటర్ ఆఫ్ ది సాలిడ్ షాఫ్ట్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే అండి, సో ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి టార్క్ = 60p/2πn, టార్క్ = πd2/60 τ ఈ 2 ఈక్వేషన్స్ ఈక్వేటింగ్ చేస్తే మనకు కావాల్సిన స్మాల్ డి డయామీటర్ ఆఫ్ ది సాలిడ్ షాఫ్ట్ అనేది వచ్చేస్తుంది. ఇది స్టెప్ 1 డిజైన్ ఆఫ్ సాలిడ్ షాఫ్ట్. నెక్స్ట్ అంటే ఇక్కడ స్మాల్ డి వచ్చేస్తే వాటి మీద రిమైనింగ్ డైమెన్షన్స్ అన్ని మనకు వచ్చేస్తాయి. ఓకే, సో అందువల్ల రిమైనింగ్ మనకి ఏమి ఇక్కడ మనం డిజైన్ చేయాలి. తర్వాత ఇక్కడ ఓన్లీ ఈ బోల్ట్స్ ఉన్న ఈ పిన్స్ ఉన్నాయి కదండి, వర్టికల్ పిన్ ఒకటి, హారిజాంటల్ పిన్, ఈ 2 పిన్స్ మాత్రం డిజైన్ చేయాలి. సో ఒక పిన్ డిజైన్ చేస్తే ఆటోమేటిక్ రిమైనింగ్ సెకండ్ పిన్ కూడా సేమ్. కాబట్టి డిజైన్ ఆఫ్ పిన్ చూస్తే దీనికి డిపి డయామీటర్ అండి, డయామీటర్ ఆఫ్ ది పిన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఈ సైజు కోర్ డయామీటర్ అనేది ఎంత తీసుకోవాలి మనం, అది డిపి. నెక్స్ట్ షియర్ స్ట్రెస్ ఫర్ పిన్ టౌపి. మనకి కొన్ని ప్రాబ్లమ్స్ లో షియర్ స్ట్రెస్ ఫర్ షాఫ్ట్, షియర్ స్ట్రెస్ ఫర్ పిన్ బోత్ ఆర్ సేమ్ గా ఇవ్వచ్చు అండి. ఓకేనా, బోత్ అంటే పిన్ అదేవిధంగా షాఫ్ట్ రెండు కూడా సేమ్ మెటీరియల్ అని ఇస్తే అప్పుడు టౌ = τp అయింది. ఓకే, నెక్స్ట్ అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ స్మాల్ డి, అది ఇక్కడ ఇంపార్టెంట్, దాన్ని బట్టి డిజైన్ చేస్తాం ఇక్కడ. సో ఈ మూడింటిని బేస్ చేసుకున్న ఫార్ములా ఏంటంటే π/2 dp² × τp × small d is the torque for pin. Okay, torque transmitted by the pin అండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ ఫార్ములా టీ వాల్యూ ఇక్కడ మనకు వచ్చిన టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాము. టౌపి అనే వాల్యూ మనకి షియర్ స్ట్రెస్ ఫర్ పిన్ కి ఆల్రెడీ స్మాల్ డి వాల్యూ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి మనకి తెలియని అన్నోన్ వాల్యూ డయామీటర్ ఆఫ్ ది పిన్ డిపి అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇదండి మెయిన్ ఈ 2 స్టెప్స్ అనేవి యూజ్ చేస్తాం. మనకు కావాలంటే కీ అనేది ఇక్కడ మనకి యాక్చువల్ గా కీ అనేది ఇక్కడ ఉండదండి. ఇది చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కీ అరేంజ్మెంట్ అసలు ఉంది. సో అంటే డిజైన్ ఆఫ్ కీ అనేది ఇక్కడ మనం చేయం. మన రిమైనింగ్ కప్లింగ్స్ అన్నిటికి కూడా డిజైన్ ఆఫ్ కీ అనేది మనం చేసాం, కానీ ఇక్కడ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మన కీ అనేది అసలు యూజ్ చేయం. ఓకే, ఫ్లాంజ్ కప్లింగ్స్ లో కానీ, బుష్ పిన్ ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్ లో కానీ, మఫ్ కప్లింగ్స్, స్ప్లిట్ మఫ్ కప్లింగ్స్ లో కీస్ అనేవి ఉంటాయి, కానీ ఇక్కడ కీస్ అనేవి ఉండవు. ఓకే, సో అందుకని డిజైన్ ఆఫ్ కీ అనేది నేను చేయట్లేదు, డిజైన్ ఆఫ్ ఫ్లాంజ్ చేయను, డిజైన్ ఆఫ్ హబ్ అనేది కూడా చేయను. ఓన్లీ ఈ 2 స్టెప్స్ మాత్రం నేను సాల్వ్ చేస్తాను. ఓకే అండి, సో ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని ఫార్ములా ఒకటి చూస్తే మనకి కప్లింగ్స్ అనే ఈ యూనిట్ అనేది కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. ఓకే అండి,
సో ఈ కప్లింగ్స్ అనే టాపిక్ ఇదే లాస్ట్ టాపిక్ అండి. కప్లింగ్స్ అనే యూనిట్ లో ఈ టాపిక్ లాస్ట్ మనకి. దీని మీద ప్రాబ్లం ఒకటి చూస్తే చూడండి, ఈ కప్లింగ్ గివెన్ డేటా వచ్చేటప్పటికి యూనివర్సల్ కప్లింగ్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ టూ మైల్డ్ స్టీల్ షాఫ్ట్స్. సో షాఫ్ట్స్ అనేవి స్టీల్ మెటీరియల్ తో తయారు చేయబడి ఉన్నాయి. అవి ఎంత పవర్ ని ట్రాన్స్ఫర్ చేస్తాయని ఇచ్చాడు. షాఫ్ట్స్ ట్రాన్స్మిటింగ్ 32 కిలోవాట్స్ అట్ 960 RPM. సో ఎంత పవర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాయండి? 32 కిలోవాట్స్ పవర్. పవర్ అని ఇక్కడ ఇవ్వలేదు, కానీ ఎలా చెప్తున్న పవర్ అని? డబ్ల్యూ అంటే వాట్స్ అనే యూనిట్స్ అనేవి పవర్ కి మాత్రం ఉంటాయి. సో ఈ 32 కిలోవాట్స్ అనే పవర్ అండి. సో పవర్ P ఈక్వల్ 32 కిలోవాట్స్ అనేది సార్. కిలో ఈక్వల్ 1000 కాబట్టి సో 32,000 వాట్స్. వాట్ అంటే న్యూటన్ మీటర్ పర్ సెకండ్. సో అంటే మనకి యూనిట్స్ అనేవి మీటర్స్ లో ఉన్నాయి. నెక్స్ట్ స్పీడ్ ఇక్కడ ఈ షాప్స్ తిరిగే స్పీడ్ వచ్చి 960 RPM అండి. సో ఎన్ ఈక్వల్ 960 RPM తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్ టార్క్ ఇస్ 20% మోర్ దాన్ ది మీన్ టార్క్ అని ఇచ్చాడు. అంటే ఫ్యూచర్ లో మనకి లోడ్ అనేది ఇన్ కేస్ 20% ఎక్స్ట్రా లోడ్ పడ్డా కానీ ఆ కప్లింగ్ అనేది మనకి బేర్ చేసే విధంగా ఉండాలి ఆ లోడ్స్ ని. సో అందుకని ముందు జాగ్రత్త 20% ఎక్స్ట్రా లోడ్ యాక్ట్ అయినా దానికి సరిపడే షాఫ్ట్ ని మనం డిజైన్ చేయాలండి. దాని మీనింగ్ ఓకే అండి. సో అంటే సర్వీస్ ఫ్యాక్టర్ ఇక్కడ ఇచ్చాడండి. సర్వీస్ ఫ్యాక్టర్ 20% ఎక్స్ట్రా అని ఇచ్చాడు. సో అంటే 1.2 అయిపోయింది. సర్వీస్ ఫ్యాక్టర్ వచ్చి 1.2. ఓకే, అంటే ఇక్కడ మనకి యాక్చువల్ గా మనకి ఏమిచ్చాడు? మాక్సిమం ఓవరాల్ టార్క్ ఈజ్ 20% మోర్ దాన్ మీన్ టార్క్ అన్నట్టు. దాని మీనింగ్ ఏంటంటే ఓవరాల్ టార్క్ అంటే మాక్సిమం టార్క్ అండి. సో మాక్సిమం టార్క్ ఈక్వల్ టు టీ మ్యాక్స్. మాక్సిమం టార్క్ టీ మ్యాక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి? 20% మోర్ దాన్ మీన్ అన్నాడు. అంటే 100% ఆల్రెడీ మనకి ఉంటదండి. 100% కాకుండా ఎక్స్ట్రాగా 100% కన్నా ఎక్స్ట్రాగా మనకి 20% ఇస్తాడు. అది 100 + 20 ఏంటి? ఇక్కడ మీన్ టార్క్ అంటే టీ అండి. టీ మీన్ టార్క్ కన్నా 20% ఎక్స్ట్రా అన్నాడు కాబట్టి సో టోటల్ గా నాకు 120% అయింది. 120% ఇంటూ టీ టార్క్ అనమాట. టీ మ్యాక్స్ ఈక్వల్ టు 120% టీ. సో పర్సంటేజ్ అనేది ఇక్కడ రిమూవ్ చేయాలంటే బై 100 వేస్తాం. బై 100 వేస్తే అంటే పర్సంటేజ్ అనేది రిమూవ్ చేస్తే అప్పుడు 120/100 అంటే 1.2 టీ. సో టీ మ్యాక్స్ కి ఫార్ములా ఏంటి? టీ మ్యాక్స్ ఈక్వల్ టు 1.2 టీ మీన్. సో అంటే సర్వీస్ ఫ్యాక్టర్ అంటారు దీన్ని. 1.20 అనేది సర్వీస్ ఫ్యాక్టర్. ఓకే, సో మనకి గివెన్ డేటా చూస్తే ఇక్కడ చూడండి, ఇది మీన్ టార్క్ కన్నా 20% ఎక్స్ట్రా అన్నాడు. సో నాకు వచ్చేసింది 1.2 టీ మీన్ అని. నెక్స్ట్ ఇక్కడ మనకి పవర్ ఇచ్చాడు, నెక్స్ట్ స్పీడ్ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, అస్యూమింగ్ దట్ ద షాప్స్ ఆర్ సబ్జెక్టెడ్ టార్షన్ ఓన్లీ. అంటే ఇక్కడ యాక్చువల్ గా ట్విస్టింగ్ అంటే ఇక్కడ ట్విస్టింగ్ మూమెంట్ తో పాటు బెండింగ్ లోడ్స్ కూడా యాక్ట్ అవుతాయి. కానీ అవి మనం బెండింగ్ లోడ్స్ అనేవి చాలా తక్కువ అండి యాక్ట్ అయ్యి. సో వాటిని నెగ్లెక్ట్ చేసుకుంటే మెయిన్ యాక్ట్ అయ్యే లోడ్స్ టార్షన్ అండి. సో వాటిని మాత్రం కన్సిడర్ చేయమంటాం. ఫైండ్ ది డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్స్ అండ్ పిన్స్. సో ఈ షాఫ్ట్ యొక్క డయామీటర్ ఎంత ఉండాలి? స్మాల్ డి అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ది పిన్, ఈ పిన్ యొక్క డయామీటర్ ఒకటి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. The allowable shear stress for the shaft and pin may be taken as 40 and 28. So ఇక్కడ shear stress shaft యొక్క shear stress tau value, tau for shaft వచ్చి 40, tau for pin యొక్క shear stress వచ్చి 28. ఇది tau p equal 28 and tau s shaft వచ్చేటప్పటికి 40 అని ఇచ్చారు. అంటే ఈ పిన్ యొక్క మెటీరియల్ షాఫ్ట్ యొక్క మెటీరియల్ రెండు డిఫరెంట్ అని దాని మీనింగ్. డిఫరెంట్ మెటీరియల్స్ అయితేనే షియర్ స్ట్రెస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో గివెన్ డేటాను బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ఇందాక ఆల్రెడీ 2 డిజైన్ స్టెప్స్ చెప్పామండి. డిజైన్ ప్రొసీజర్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి మనం చెప్పింది? డిజైన్ ఆఫ్ సాలిడ్ షాఫ్ట్. సో మనకి పవర్ ఇచ్చాడు కాబట్టి పవర్ P = T × ω అనే దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా?
సో టార్క్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి 60p/2πn అంటే ఒమేగా అంటే 2πn/60 కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి టార్క్ వస్తుంది. సో ఇందులో పవర్ అనేది 32 కిలోవాట్స్ ఇచ్చాడు. సో 32,000 2πn n వచ్చి 960 RPM ఇచ్చాడు కదా, అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 318.3 న్యూటన్ మీటర్. ఇక్కడ మీటర్స్ అని ఎందుకు తీసుకున్నాను, వాట్స్ అనేది న్యూటన్ మీటర్ పర్ సెకండ్ లో ఉంటుంది. అంటే మనకి పవర్ అనేది మీటర్స్ లో ఉంది కాబట్టి న్యూటన్ మీటర్ అని వస్తుంది. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ మీటర్స్ ఇంటూ mm. సో 1 మీటర్ ఈక్వల్ 1000 mm కాబట్టి సో 300 న్యూటన్ mm. నెక్స్ట్ మనకి ఇందాక కండిషన్ ఏమిచ్చండి, 20% ఎక్స్ట్రా ఉందని, మీన్ టార్క్ కన్నా 20% ఎక్స్ట్రా అని ఇచ్చాడు. సో దానికి ఇందాక మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మాక్సిమం టార్క్ అనేది ఫైండ్ అవుట్ చేయడం. మాక్సిమం టార్క్ ఈక్వల్ టు 20% అన్నాడు కాబట్టి 100 + 20% టోటల్ 120% అండి. 20% ఎక్స్ట్రా అన్నాడు ఇక్కడ, ఓన్లీ 20% అలా 20% ఎక్స్ట్రా. అందుకని 100% ఆల్రెడీ ఉంది, దానికన్నా ఎక్స్ట్రాగా 20% యాక్ట్ అంటే 120%. ఇక్కడ 120% డివైడెడ్ బై ఆ పర్సంటేజ్ పోవడానికి బై 100 వేస్తే 1.2 అయింది. సో 1.2 అనేది సర్వీస్ ఫ్యాక్టర్ అయింది. ఓకే అండి, ఇక్కడ మనకి మీన్ టార్క్ టీ అనేది వచ్చింది, దానికన్నా 1.2% మనకి 1.2 టైమ్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ టార్క్ యాక్ట్ అవుతున్నట్టుగా తీసుకుంటున్నాం. టార్క్ అనేది ఎక్కువ యాక్ట్ అయితే దానికి తగ్గ డయామీటర్ షాఫ్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయబడుతుంది. ఓకే, టార్క్ ఈక్వల్ 5d⁴/16 టౌ అనేది యాక్చువల్ ఫార్ములా. t max తీసుకోండి ఎందుకంటే మాక్సిమం టార్క్ కాబట్టి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే టౌ అనేది ఆల్రెడీ మనకి 40 అని ఇచ్చాడండి, 40 సబ్స్టిట్యూట్ చేయండి. టీ మ్యాక్స్ వాల్యూ 382,000 అది సబ్స్టిట్యూట్ చేయండి. ఇక మనకి అన్నోన్ వాల్యూ స్మాల్ డి ఉంటుంది. ఓకే, వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే స్మాల్ డి డయామీటర్ ఆఫ్ ది సాలిడ్ షాఫ్ట్ వచ్చి 36.5 mm అని నాకు వచ్చింది. కానీ నేను 40 mm అని తీసుకుంటానండి, ఎందుకంటే మన స్టాండర్డ్ గా మార్కెట్ లో మనకి అవైలబిలిటీ ఉండే షాప్ సైజెస్ ఎంత అంటే 35, 40, 45 ఆ రేంజెస్ లో దొరుకుతాయి. 30, 35, 40, 45 ఆ రేంజెస్ లో మనకి షాప్స్ దొరుకుతాయి. సో అందుకని దాని రౌండెడ్ వాల్యూ మన మార్కెట్ లో దొరికేది 40 mm కాదు. సో నేను 40 mm అనేది తీసుకుంటున్నాను షాప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి డిజైన్ ఆఫ్ పిన్. ఈ పిన్ అనేది ఎంత ఉండాలి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి డిపి అనేది డయామీటర్ ఆఫ్ ది పిన్ అనుకుంటున్నాను. నెక్స్ట్ షీర్ స్ట్రెస్ ఫర్ పిన్, పిన్ మెటీరియల్ కి షీర్ స్ట్రెస్ వాల్యూ 28 అని ఇచ్చాయండి. సో అది ఒకటి. సో షీర్ స్ట్రెస్ ఫర్ పిన్ వచ్చి 28 అని ఇచ్చాడు. టౌ పి వాల్యూ 28 తీసుకున్నా. డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ సాలిడ్ షాఫ్ట్ యొక్క డయామీటర్ ఎంత వచ్చింది, 40 వచ్చింది. ఈ రెండింటిని యూజ్ చేసి డిపి వాల్యూ డయామీటర్ ఆఫ్ ది పిన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి నేను. దాని ఫార్ములా ఏంటి, π/2 dp² టౌ పి స్మాల్ డి. సో టౌ పి అనేది 28 ఇచ్చాడు, స్మాల్ డి వచ్చి మనకి 40 వచ్చింది స్టెప్ 1 లో. నెక్స్ట్ ఇక్కడ టీ మ్యాక్స్ వాల్యూ ఆల్రెడీ 382,000 ఉంది. ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే డిపి వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ 382,000 అనేది టీ మ్యాక్స్ వాల్యూ ఆల్రెడీ స్టెప్ 1 లో మనకు వచ్చింది. సర్వీస్ ఫ్యాక్టర్ మెయిన్ టార్క్ బేస్ చేసుకోండి. డిపి వాల్యూ నాకు తెలియదు, సో డిపి వాల్యూ అంతే వచ్చాను. టౌ పి వాల్యూ 28 అంటే 28 మెగా పాస్కల్ కాబట్టి న్యూటన్ పర్ mm² అండి. మొత్తం ఎంఎంస్ లోనే తీసుకుంటాను నేను. టార్క్ కూడా ఎంఎంస్ లోనే తీసుకున్నాను, న్యూటన్ mm లో. సో నెక్స్ట్ స్మాల్ డి వాల్యూ 40 mm. సో అన్ని డైమెన్షన్స్ ఎంఎంస్ లో తీసుకున్నాను. ఇప్పుడు నాకు డిపి వాల్యూ వచ్చి ఫైనల్ గా 14.73 mm అనేది వచ్చిందండి. సో నాకు దాని రౌండెడ్ వాల్యూ వచ్చేటప్పటికి 15 mm అనేది తీసుకుంటున్నాను నేను. సో రిక్వైర్డ్ పిన్ డయామీటర్ వచ్చి 15 mm. సో ఇదండి టోటల్ గా డిజైన్ ఆఫ్ సాలిడ్ షాఫ్ట్ అండ్ డిజైన్ ఆఫ్ పిన్. ఈ 2 స్టెప్స్ మనకి మెయిన్ గా యూనివర్సల్ కప్లింగ్ డిజైన్ చేసేటప్పుడు మనకు కావాల్సింది ఈ 2 స్టెప్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఈ టాపిక్ ఇదే లాస్ట్ టాపిక్ కాబట్టి ఈ కప్లింగ్స్ అనే టాపిక్ అనేది క్లోజ్ అయిపోయింది వాటితో. నెక్స్ట్ క్లాస్ లో కొత్త టాపిక్ కొత్త చాప్టర్ తో మనం స్టార్ట్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.